ఒక్కరోజు సభకి వెళ్తేనే వీళ్ళకి 5,000 మనకి పెన్షన్ వస్తుంది జీవితకాలం. చట్టసభలకు వెళ్ళండి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పెన్షన్ వస్తుంది. కానీ మనకి అన్నం పెట్టే రైతుకి ఎవరు పట్టించుకోరు. అలాంటి రైతుకి, అన్నం పెట్టే రైతుకి మేము ఉన్నామని తెలియజేసుకుంటూ 5,000 రూపాయలు 60 సంవత్సరాల ప్రతి రైతుకి పెన్షన్ ఇచ్చే మొదటి పథకాన్ని ఫైల్ మీద సంతకం చేశారు ముఖ్యమంత్రి కాగానే. అలాగే పంట పండేటప్పుడు పంట సాగు సాయం కోసం 8,000 రూపాయలు రైతుకి ప్రతి ఎకరానికి ఇచ్చి తీరుతాం. అలాగే ఇప్పుడు నేను నిన్న ఒకటి చేశాను, ఒక పథకం ప్రకటించాను. అదేంటంటే ఆడపడుచు, మన దేశంలో ఆడబిడ్డ అంటే మనం గుండెలో పెట్టుకుంటాం, అమ్మవారు అంటాం, అమ్మవారికి ఆదిశక్తి అంటాం. అలాంటిది కానీ వాస్తవానికి మన జీవితంలోకి వచ్చేటప్పటికి ఆడబిడ్డ పుట్టగానే చాలా తక్కువ మంది ఆనందపడతారు తండ్రులు, ఇంట్లో వాళ్ళు కానీ, అరే అబ్బాయి పుట్టలేదని. అందుకని నా దృష్టికి చాలా ఆడబిడ్డ పుట్టిందనగానే భారం అనిపిస్తారు, చదివించకపోయినా పెళ్లి అనేస్తారు. అందుకని ఆడపిల్లలు చదువుకునేలాగా వారికి పెళ్లి అనేది ఇబ్బంది పడకుండా తల్లిదండ్రులు క్షేమంగా చూసుకునేలాగా ప్రతి ఆడబిడ్డ 10వ తరగతి చదివిన ప్రతి ఆడబిడ్డకి 10వ తరగతి చదివిన ప్రతి ఆడబిడ్డ 18 సంవత్సరాల నుండి ప్రతి ఆడబిడ్డకి జనసేన ప్రభుత్వం తరఫున 1,00,000 రూపాయలు వారికి పెళ్లి కోసం ఇస్తాం. అలాగే ఆడబిడ్డలు ఉంటే పంపించాం కదా, అత్తింటికి ఉంటే పంపించాం కదా. ఒక అన్నగా నా బాధ్యత ఏముంటుంది, ఏదో చిన్న చీర సారా పెడతాం, అత్తింటి వారు ఏమనుకోకుండా. తల్లిదండ్రులు పెడతారు లేదో ప్రభుత్వం మనం చేస్తాం. మన ఆడబిడ్డకి చీరా సారే పథకం కింద ఒక 10,116 మన ఆడబిడ్డలకి సంతోషంగా ఇమ్మని. ఎందుకు కోరుకుంటున్నామంటే ఓట్లు పడతాయి ఇవని కాదు, మా ఆడబిడ్డల్ని జాగ్రత్తగా చూసుకుంటామా. స్త్రీ లేకపోతే సృష్టి లేదు. అలాంటి ఆడపడుచులు గుండెలో పెట్టుకొని చూసుకోండి చెప్పడానికి, అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి మేము తీసుకున్న నిర్ణయం ఇది. మా ఇంటి మహాలక్ష్మి పథకం. అలాగే గ్యాస్ సిలిండర్స్ పోరాట యాత్రకు వెళ్తున్నప్పుడు గ్యాస్ సిలిండర్ ఇబ్బంది అవుతుందంటే నేను ఒకటే చెప్పాను, ప్రతి సంపాదనకి సంబంధం లేకుండా, మీ డబ్బున్న వాళ్ళ లేదంటే పింక్ కార్డా వైట్ కార్డా సంబంధం లేకుండా ప్రతి ఇంటికి 10 గ్యాస్ సిలిండర్ల నుంచి 6 గ్యాస్ సిలిండర్ ఉచితంగా మనం ఇచ్చే బాధ్యత తీసుకుంటా ఉన్నాం. సంపాదన నిమిత్తం లేదు. వీళ్ళందరూ అడుగుతున్నారు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు. అలాగే 2,000 దాని సమాధానం చెప్తాను. 2,500 రూపాయల నుంచి కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి 3,500 రూపాయల వరకు డైరెక్ట్గా ఆడపడుచుల అకౌంట్లోకి వేస్తాం రేషన్ బదులు. ఇది చాలా మంది అడుగుతున్నారు ఎలా చేయగలవని. పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి కాదు కదా, అతను సమూహం, అతను ఒక వ్యవస్థ. అతను సొంత తెలివితేటలు వాడు, చాలా మందితో మాట్లాడతాడు, మేధావులతో మాట్లాడతాడు. తమిళనాడులో మన చీఫ్ సెక్రటరీగా పనిచేసిన పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి అన్ని స్థాయిల వ్యక్తులతో మాట్లాడి అవగాహన చేసుకొని చిన్నప్పటి నుంచి ఇప్పుడు మన నాగబాబు గారు నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు. మన తాడేపల్లి కూడా నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం కింద వస్తుంది. ఆయన నాకు పబ్లిక్ పాలసీ గురించి అసలు ఎలా ఉండాలి అనేది ఒక వ్యక్తి పరిచయం చేశాడు. ఆయన పేరు నాని పాల్కీవాలా. ఆ పాల్కీవాలాని పరిచయం చేసిన వ్యక్తి, స్టూడెంట్ పాలిటిక్స్ లో పాల్గొన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి పబ్లిక్ పాలసీ చిన్న వయసు నుంచి చదువుతా ఉన్నాను, కొత్త కాదు నాకు. మేబీ నేను 10వ తరగతితో ఆపేసానేమో చదువు, ఇంటర్ ఫెయిల్ అయ్యానేమో, కానీ నేను చదవటం ఆపలేదు. పబ్లిక్ పాలసీ గురించి చదవటం ఆపలేదు. బాగా చదువుతాను, సరదాగా చెప్తాను, అందరిలాగా చదువుకోలేదని చెప్తాను, కానీ చదవటం ఆపానని ఎప్పుడు చెప్పను, చదువుతానే ఉంటాను. పబ్లిక్ పాలసీ గురించి చాలా చదివేవాడిని. ఒకవైపు సినిమా షూటింగ్ చేసి పక్క రూమ్లోకి వచ్చి పుస్తకాలు తీసుకొని చదువుతూ ఉండేవాడిని. ఎందుకంటే ఒకరోజు నేను రాజకీయాలకు వస్తానని తెలుసు, నాకు అవగాహన కావాలని తెలుసు. అందుకనే అవగాహన చేసుకొని రాజకీయాలకు వచ్చాను, కానీ అవగాహన లేమితో రాజకీయాలకు రాలేదు నేను. ఉదాహరణకి ఇక్కడ పెద్దలు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఈయన తమిళనాడు ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. వారు
జయలలిత, దివంగత నేత జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ప్రభుత్వాన్ని నడిపారు. ఆయన కొనసాగలో చాలా బలంగా నడిచింది ప్రభుత్వం. ఆయన సలహాలు సంప్రదింపులు తీసుకొని 2500 3500 ఎలా ఇవ్వగలమంటే, ఉదాహరణకు 2000 కోట్లు అవుద్దనుకున్నాం రేషన్ పథకానికి. ఆ రేషన్ పథకం ప్రభుత్వం నుంచి లబ్ధిదారుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ వాళ్ళకి చేరేది 300 రూపాయల సరికి. అసలు మధ్యలో ప్రతి ఒక్కడు తెలుగుదేశం వాళ్ళైతే వాళ్ళ జన్మభూమి గుండా కమిటీలు కొంత తీసుకోవటం, అలా అందరూ తీసుకొని 2500 అనుకుందాం, మొత్తం తీసుకొచ్చేటప్పటికి 300 రూపాయలకు వస్తుంది. ఇవన్నీ తీసేసి ఈ గూండా కమిటీల దోపిడీకి అడ్డగోలి రాజీ మధ్యలో దళారీ వ్యవస్థ పోవాలని కోరుకుంటూ డైరెక్ట్ గా మనం అనుకుంటే ప్రభుత్వాలు వెంటనే డైరెక్ట్ లబ్ధిదారులకు చేరేలాగా వారి ఆడపడుచుల అకౌంట్లోకి వేయడానికి ఇవన్నీ చేస్తే అసలు ఖర్చు కంటే కూడా చాలా తక్కువ అవుతుంది. అలాగే రేషన్ గ్యాస్ సిలిండర్ ఎలా ఇవ్వగలం? ముఖ్యమంత్రి గారు పుష్కరాలకు అని చెప్పి 2000 కోట్లు తగలేశారు ఆయన. అలాంటి పుష్కరాలు నేను చేయను, దాని బదులు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. అలాగే దాని బదులు ఇప్పుడు 2000 కోట్లు పుష్కరాలు తగలేసే బదులు మన తాడేపూడిలో ఒక డిగ్రీ కాలేజీ పెట్టిస్తాం. ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజీ పెట్టిస్తాం. ప్రతి మండలానికి అవసరమైతే 2-3 పాలిటెక్నిక్ కాలేజీలు మొత్తం నియోజకవర్గానికి సంబంధించి విద్యా వ్యవస్థ మీద ఎక్కువ పెడతాం పెట్టుబడి. ఎవరికో కూర్చోబెట్టడానికి వైజాగ్ షోలు అని చెప్పి, మెట్రో షోస్ అని చెప్పి వాటికి డబ్బులు తగలేసే బదులు మనం ఇవ్వాల్సింది ఆడబిడ్డలకి, ముఖ్యంగా యువతకి వారికి అండగా ఉండడానికి విద్యా వ్యవస్థని బలోపేతం చేస్తాం. ఎన్ని విద్యాలయాలు కావాలంటే అంత. మీరు తిండి తినాలంటే ఫ్రీ క్యాంటీన్స్ మీరు వెళ్ళి కూర్చోబెట్టి ఇంట్లో నుంచి క్యారీలు తెచ్చుకొని ఇబ్బంది పడి తిండి లేక కాదు, మీరు వెళ్ళి క్యాంటీన్లో కూర్చుంటే అన్నా క్యాంటీన్ కాదు, చంద్రబాబు గారి క్యాంటీన్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి క్యాంటీన్ కాదు, డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లో పెడదాం. డొక్కా సీతమ్మ పెట్టిన తల్లి సర్ ఆర్థర్ కాటన్ గారికి అమ్మ నాకు ఆకలేస్తాను అన్నబెట్టిన మహాతల్లి. చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కోరికంట 30 సంవత్సరాలంటే ఆయన ఫోటోలు పెట్టుకోవాలంట మన ఇళ్లలో. దేనికి పెట్టుకోవాలి ఫోటోలు? మీరన్నా అంబేద్కర్ గారు, మీరన్నా మహాత్మా గాంధీ, మీరన్నా నేతాజీ. 2 సంవత్సరాలు జైలుకి వెళ్ళిన వ్యక్తి ఫోటో ఎలా పెట్టుకుంటాను? ఓకే, మీకు ఇష్టం ఉంటే చేసుకుని, అంతేగాని అది జనం కోరుకోవాలి. ఇళ్లలో ఫోటోలు పెట్టుకో, మీరు కోరుకుంటే తప్పదు. అంబేద్కర్ గారు కోరికలు నా ఫోటో పెట్టమన్నా ఇప్పుడు అన్నా. ఈ షార్ట్ సైటెడ్ పొలిటికల్ లీడర్షిప్ అంతా ఏంటంటే చదువుకోకుండా జైల్లో ఉండొస్తే ఇదే సమస్యలకి నా ఫోటోలు పెట్టేసుకోవచ్చు, నాయకులు అయిపోతాను. అలాగే జనసేన ప్రభుత్వం రాగానే జనసేన అంటే 2 రకాలుగా ముడిపడింది. మీరందరికీ చాలా కోపాలు, ఉద్యోగాలు లేవని. నాకు మొన్న ఇక్కడికి శ్రీకాకుళం పలాసకి వెళ్తే అక్కడ కుర్రాడు అన్న మాకు 25 కేజీలు బియ్యం కాదన్నా 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలి, మాకు 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. గవర్నమెంట్ చేయగలిగేది ఏంటి? 3 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి భర్తీ చేయాల్సినవి. నిరుద్యోగమే మళ్ళీ తపన బాధపడతా ఉంటే నిరుద్యోగుల దగ్గర ఫీజు రుసుము అని చెప్పి, ఎంట్రన్స్ ఫీజు అని చెప్పి, ప్రవేశ పరీక్షలు డబ్బులు వచ్చేసి మళ్ళీ వాటినే నిరుద్యోగ భృతిని ఇస్తా ఉన్నారు. అవన్నీ తీసేసి ఒకేసారి సంవత్సరానికి నిరుద్యోగులందరూ ఒకే అన్ని పరీక్షలు కలిపి ఒకటే ఫీజు కట్టండి, ఒకటే ఫీజు. అలాగే 6 నెలలు ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో 3 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయించే బాధ్యత నేను చూసుకుంటున్నాను. అలాగే SEZల పేరు మీద ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అని చెప్పి మన కాకినాడలో కొన్ని వేల ఎకరాలు, ఇంకో కృష్ణపట్నం చూస్తే ఇంకొన్ని వేల ఎకరాలు, అడ్డగోలకు పరిశ్రమలు రావు. 1500 ఎకరాల్లో 80 షిప్పులు లాగే ఇది సింగపూర్ చేయగలిగితే 33,000 ఎకరాలు తీసుకొని 3 షిప్పులు. అది మనకి వాళ్ళకి అంటే భూమిని ఏం చేస్తున్నారు? కొద్దిమంది పారిశ్రామికవేత్త దగ్గర తాకట్టు పెట్టేస్తారు. మనది కష్టపడే భూములు లాక్కొని వాళ్ళకి తాకట్టు పెడితే వాళ్ళు 1000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. ఆ 1000 కోట్లు మళ్ళీ రాజకీయ వ్యవస్థలోకి వచ్చి మళ్ళీ మనం ఎంతసేపు బానిసలుగా బతికి చచ్చిపోతా ఉన్నాం. ఇది మారాలని నేను కోరుకుంటా ఉన్నాను.
మరి దీనికి ఏం చేయాలి? 1,00,000 ఎకరాల భూమిని సేకరిస్తాం. 1,00,000 ఎకరాల భూమిని సేకరించి 1,00,000 మంది యువ రైతులను తయారు చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే ఇప్పుడు ఇంతమంది యువత ఉన్నారు, వాళ్ళందరూ అంటే ఏం చేస్తామని. యువతకి శక్తిలే. ఒకటి, యువతని దేశ నిర్మాణం కోసం తిప్పుతాం. యువతని దేశ నిర్మాణం కోసం దేశభక్తి ప్రాంగణాలలో వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ 25,000 మంది స్పెషల్ పోలీస్ కమాండో పోస్టుల్ని యువత కోసం మనము రిక్రూట్ చేస్తాం. దానికి మన చంద్రబాబు గారు ఆయన ఏదో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారంటే అలా చేయక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు లాగా అది మరి డిగ్రీ చేశారని చెప్తాను, నాకు తెలియదు, కానీ అది కూడా చేశారంటే అలా చేయక్కర్లేదు. పవన్ కళ్యాణ్ లా 10వ తరగతి చదివితే చాలు, కష్టపడే తత్వం ఉంటే చాలు. మమ్మల్ని స్పెషల్ పోలీస్ కమాండోస్ అదికి పెడతా ఉంటే లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలి. ఇందాక ఆచండ్ ఎక్కడికి వెళ్తే తెలుగుదేశం ఎమ్మెల్యే సీఐని ఎస్ఐనో చొక్కా పట్టుకుంటాడు. నెల్లూరులో సీఐ మీద వైసీపీ నాయకులు దాడి చేస్తారు. లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉంటే తప్ప చట్టం బలంగా ఉంటుంది. చట్టాన్ని బలోపేతం చేయాలి, నిర్వీర్యం చేస్తున్నారు. అందుకని వీళ్ళని తట్టుకొని నిలబడాలంటే కొత్త యువత, బలమైన యువత స్పెషల్ పోలీస్ కమాండోస్గా ఉండాలి. చొక్కా పట్టుకొని ఎవడంటే తోలు తీసేసేంత బలమైన వ్యవస్థ ఉండాలి. అలాగే మన మధ్యన అడ్వర్టైజ్మెంట్ చూస్తా ఉన్నాను. డబ్బులు ఊరికినే రావు, డబ్బులు చెట్లు కాయవు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ వినిపిస్తూ ఉంటాయి. మనం ఏం చేద్దాం? అన్ని ప్రభుత్వాలు కొన్ని చేయలేదు. ఏం చేయాలి? ఒకసారి నగ తాకట్టు పెట్టి మా అమ్మ చిన్న చిన్న పనులు చేయాలి, మాకు ఫీజులు కట్టేది. ఒకసారి మా నాగబాబు గారు లా ఫీజుకి డబ్బులు లేకపోతే మా అమ్మ చేతి గాజులు కుదువ పెట్టి ఈయనకి ఫీజులు కట్టింది మా అమ్మ. ఒకసారి అవసరానికి బంగారం మనకు అవసరానికి వస్తే మరి అలాంటిది ఎక్కువ వడ్డీ పెట్టుకొని మనకి ఒకసారి తెచ్చుకోలేని పరిస్థితులు ఉంటాయి. అందుకని బంగారు నగల కోసం ప్రభుత్వ బ్యాంకుల్లో పావలా వడ్డీతోటి బంగారు నగలు కుదవబెట్టి మీరు రుణం తెచ్చుకొని మళ్ళీ పావలాకు మళ్ళీ ఇచ్చి తెచ్చేసుకోండి. లేకపోతే డబ్బులు ఎవరు ఊరికి రావు అని చెప్పి నగలు తీసేసుకొని పాపం ఏం చేస్తుంది, నమస్కారం పెడతాం, సారీ అమ్మా అని. అలాంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వం బ్యాంకుల దగ్గర పెట్టి పావలా తక్కువ వడ్డీతోటి మీరు రుణం తీసుకుని తిరిగిచ్చే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే మేము మా బంధువుల్లో చాలా మంది ఫుట్పాత్ వ్యాపారం, నెల్లూరులో మా అమ్మగారి బంధువులందరూ చిన్నపాటి సోడా బండ్లు పెట్టుకునేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు. ఈ రోజుకి మా అక్క, మా పెద్దనాన్న, సొంత పెద్దనాన్న కూతురు మనకి ఎక్కడ మన పశ్చిమ గోదావరి, మన తూర్పు గోదావరి అమలాపురం దగ్గర ఎక్కడో ఆవిడ చిన్నపాటి కొబ్బరి బొండాల షాప్ ఉండదు, చిన్నపాటి కూరగాయల షాప్ ఉండదు, చిన్న వ్యాపారం. వాళ్ళకి ఏం కావాలో 10,000 రూపాయలు కోరుకుంటారు. నేను ఇవన్నీ చూసి నాకు అనిపించింది, చిన్నప్పుడు నేను చూశాను, పేరుకే కులం పెద్దది కానీ ఒకసారి ఉండవు, పేదరికం ఉండదు. అలాంటి చిన్న ఫుట్పాత్ వ్యాపారులకి, చిన్న వ్యాపారులకి ఏ మాత్రం పూచీకత్తు లేకుండా 10,000 రూపాయలు రుణం, రికరింగ్ రుణం, మీరు ఎప్పుడు కావాలంటే డబ్బులు పే చేసి రికరింగ్ రుణం అత్యంత తక్కువ వడ్డీతోటి, పావుల వడ్డీతోటి మీరు తీసుకోగలిగే రుణాన్ని మీకు ప్రతి ఫుట్పాత్ వ్యాపారులకి, చిన్న వ్యాపారులకి రికరింగ్ 10,000 రుణం ఇచ్చే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. అలాగే 10th పూర్తయి 10వ తరగతి పూర్తయి ఇంటర్కి వచ్చిన ప్రతి విద్యార్థికి అవసరమైంది ఒక ల్యాప్టాప్ కావాలి. ఆ ల్యాప్టాప్ ఉచితంగా ఇంటర్కి వచ్చిన ప్రతి విద్యార్థులకి ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. కాకపోతే నాకేంటంటే దాన్ని యూట్యూబ్కి మటుకు చూడకుండా చూడండి, చదువుతాం కదా. దాంట్లో పవన్ కళ్యాణ్ సినిమాలు అసలు చూడొద్దా, స్పీచ్లు కూడా చదువుకోవాలి. అలాగే తాడేపల్లిగూడెం, నాకు తాడేపల్లిగూడెం ఎలా ఉందంటే ఒక అద్భుతమైన సిటీగా చూడాలి, స్మార్ట్ సిటీగా చూడాలి. ఎలా ఉండాలి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి. ఇలా వైర్లు కనిపించకుండా, మా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు మాత్రం వైర్లు కనిపించకూడదు, అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఉండాలి. బీజేపీ నాయకులు చాలా గొప్ప. నన్ను అడిగారు భారతీయ జనతా పార్టీ నాయకులు, స్వచ్ఛ భారత్కి నన్ను క్యాంపెయినింగ్ అడిగారు. అంటే ఏం చేయాలి సార్ అన్నారు.
లేదు మీరు వెళ్ళి స్వచ్ఛ భారత్ అని చెప్పి చీపురు తీసుకుని ఇలా అంటుంటే ఫోటోలు తీసుకుని మేము వేయించుకున్నాం. నేను అనుకున్నా స్వచ్ఛ భారత్ ఇప్పుడు వ్యవస్థను బలోపేతం చేయకుండా మంత్రులు ఎమ్మెల్యేలు కూర్చొని ఇలా అంటే ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, తర్వాత మీరు డబ్బులు ఇవ్వండి. పారిశ్రామిక మనకి శుద్ధి చేసే కార్మికులు డబ్బులు ఎక్కువ ఇవ్వండి, ఇల్లు కల్పించండి, వాళ్ళు బాగా పనిచేస్తారు, వాళ్ళ ఆరోగ్యాలను బాగా చూసుకోండి, అవి చేస్తారు. నేను ఇలాంటి హిపోక్రసీ పనులు చేయను. నన్ను అడిగారు భారతీయ జనతా పార్టీ నాయకులు, మీరు వచ్చి స్వచ్ఛ భారత్ అంబాసిడర్గా కావాలంటే ఇలాంటి డ్రామాలు నేను చేయనని చెప్పాను. నేను డ్రామాలు చేసే వ్యక్తిని చేస్తే నిజంగా ఊడుస్తాం, అంతేగాని కెమెరాలో ఉండగానే ఫోటోలు తీయించుకుంటే ఇలాగా నవ్వుతా ఈ పిచ్చి పనులు నేను మళ్ళీ ఎలాగానే డెట్టాలతో చేతులు కడుక్కొని నిజంగా క్లీన్ చేయ. నేను నన్ను అడిగారు చాలా మంది కులం గురించి మాట్లాడితే నాకు ఎప్పుడు కులం తెలియదు. నాకు తెలిసిందల్లా మానవతను ఒక కులం తప్ప నాకు వేరే కులం. కానీ సామాజిక పరంగా కాకినాడలో మాట్లాడుతూ నేను రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నానని చెప్పాను. ఎందుకు రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నానని చెప్పానంటే దళితుల్లోనే అత్యంత వెనకబడిన దళితులు. మేము చిన్నలో పెరుగుతున్నప్పుడు మాకు ఒక పారిశుద్ధ్య కార్మికుడు అశుద్ధాన్ని తట్టలో పెట్టుకుని తీసుకెళ్ళేవాడు. అది గుర్తుంది నాకు. ఇంకా అంటే ఒకటి అశుద్ధాన్ని చట్టం భుజం మీద తీసుకెళ్ళగలిగే సమాజం మంది. అలాంటి వారి క్షమాపణ చెప్తాను నేను. అసెంబ్లీలో రెల్లి కార్మికులకి ఒకప్పుడు జరిగిన అన్యాయానికి క్షమాపణ చెప్పే తీర్మానం జనసేన ప్రవేశపెడుతుంది. అలాగే రెల్లి కార్మికులు ఏం చేస్తారు, మనందరం చెత్త పడేసే చెత్త ఊడుస్తారు. నేను రెల్లి కులం ఎందుకన్నానంటే రాజకీయాల్లో చెత్తను ఊడ్చడానికి వచ్చాను. రాజకీయాల్లో చెత్తను ఊడ్చే రెల్లి కులస్తుడుగా నాకు నిజంగా గర్వకారణం రెల్లి కులాన్ని తీసుకోవడం. మనం టికెట్లు ఎవరికి ఇస్తున్నాం? ఇద్దరికి ఇచ్చాం. ఒకరు మనం చాలా చిన్న మనుషులు, మనం లోకేష్ గారి లాగా మనం దొడ్డిదారిని రాలేదు రాజకీయాల్లోకి. అలాగే తండ్రి బతికున్నారా లేదా అనే పరిస్థితుల్లో నేను ముఖ్యమంత్రి కావాలనే జగన్మోహన్ రెడ్డి గారి లాగా మనం పదవులు ఆశించట్లేదు. అంటే 11 రోజులు సంతాప దినాలు ప్రకటించడానికి కూడా లేదు బాధ. పదవి ముఖ్యం వాళ్ళకి. తండ్రి చావుని కూడా లోపల తీసుకునే వ్యక్తి ప్రజలకి ఏం చేయగలడు? మనసు మమకారం ఎలా ఉంటుంది? ఈ రోజున మనం తీసుకుంది మన తాడేపల్లిగూడెం చైర్మన్గా బోలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒక సామాన్య ఆర్టీసీ డ్రైవర్ కొడుకు ఆయన. ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకు కింద స్థాయి నుంచి ఎదిగి కింద పడి అండగా ఉండి ఆయన ఎందుకు నచ్చారు అంటే జన సైనికులకి సమస్య వస్తే అండగా నిలబడ్డ వ్యక్తి బోలిశెట్టి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఈలి నాని వచ్చారు. లాస్ట్ టైం వెళ్ళిపోయి దాచుకున్నాను ఆయన. అలాగే మాణిక్యాలరావు గారు నేనే గెలిపించాము తాడేపల్లిగూడెంలో. మీరు పార్టీకి ఉన్నంత ప్రేమ అరే మన సమాజం మీద లేదా, మన దేశం మీద లేదా, మీకు మన రాష్ట్రం మీద లేదా? పార్టీ మీద ఎక్కువ ప్రేమ. నాకు పార్టీల కంటే కూడా సమాజం మీద ఎక్కువ ప్రేమ నాకు. ఇప్పుడు ఈలి గారి లాగా మాణిక్యాలరావు గారు కాకుండా బోలిశెట్టి శ్రీనివాస్ గారు స్థానికంగా ఇక్కడ నిలబడే వ్యక్తి, సమస్యలకు అండగా ఉండే వ్యక్తి. ఆయన ఇబ్బందులు పెట్టినా ప్రభుత్వం దాటి దమ్ము ధైర్యంతో బయటకు వచ్చి నేను మీకు అండగా ఉంటానని చెప్పి వచ్చిన వ్యక్తి బోలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాగే హాస్పిటల్ సమస్యలు కానీ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకి 5,000 కోట్ల రూపాయలతోటి గ్లోబల్ మార్కెటింగ్ వ్యవస్థని శీతల గిడ్డంగిలతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల్ని మనం ఆక్వా పరిశ్రమ కానీ
అగ్రికల్చర్ అన్నింటినీ గ్లోబల్ మార్కెట్గా చేసే విధానంలో 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే దాదాపు మనకి దాంట్లో నుంచే ఒక 10,000 ఉద్యోగాలు సృష్టించగలిగే అవకాశం ఉంది. దాన్ని మనం మేనిఫెస్టోలో పెట్టాం. అలాగే నాగబాబు గారు నర్సాపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా మనం జనసేన తరఫున నిలబెట్టుకున్నాం. నాలాగా ఇప్పుడు నాలాగా 10వ తరగతి కాదని చదువుకుంది, మంచి లా చదివాడు, మెడ్రాస్ బార్లో రిజిస్టర్ అయిన వ్యక్తి, చట్టాలని బాగా సమగ్రంగా అర్థం చేసుకున్న వ్యక్తి. కాకపోతే అన్ని సర్వసంగ పరిత్యాగా వెళ్ళిపోయి లోపల కూర్చుంటే వచ్చి అట్లీస్ట్ ఏదైనా చేయమని తప్పనికి నేను ఒక దారి చూపిస్తే సంతోషంగా ఒప్పుకున్నందుకు నాగబాబు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అనుకుంటున్నాను. అలాగే నేను పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని కాబట్టి నేను ఫీల్డ్ మార్షల్ జనరల్ మానిక్ షా ఆయన కూతురు, అలాగే ఎక్స్ పంజాబ్ డీజీపీ రబీరో గారు వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు పోలీస్ రిఫార్మ్స్ క్రియేట్ చేశారు. అంటే నేను పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని కాబట్టి పోలీసులు ఎంత ఇబ్బందులు ఉంటారో తెలుసు. సెలవులు ఉండవు. ఒకసారి ఎన్నికల డ్యూటీలో పోలీసులు నలిగిపోతుంటే నిజంగా బాధగా ఉంటుంది నాకు. నేను కోరుకుంటుంది ప్రతి పోలీస్ కానిస్టేబుల్కి నిర్ణీత పని సమయం ఉండాలి, వారానికి ఒక సెలవు దినం ఉండాలి, అదనంగా మీకు డబ్బులు ఏర్పాటు చేయాలి. అలాగే ఇంత శ్రమ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ చూసినా వేల కోట్లు ఉన్నాయి. ఇంత సేవ చేసే పోలీసులకు ఇల్లు లేకపోవడం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని పనిచేసే ప్రతి పోలీస్ కానిస్టేబుల్ అధికారి వరకు సొంత ఇల్లు మీరు సొంతం చేసుకునేలాంటి బలమైన ప్రణాళిక నేను జనసేన పార్టీ ప్రభుత్వం ద్వారా ముందుకు తీసుకొస్తున్నాను. అలాగే ఈ ఎన్నికలు మీరు ఒకటే ఆలోచించండి. నేను మార్పు కోసం వచ్చినవాడిని. సరదాగా మాట్లాడుతాను, అన్నీ చేస్తాను, కానీ నా సర్వస్వం చేస్తాను. నిర్ణయానికి సమయం తీసుకుంటాను. ఒకసారి ఎంత ఇచ్చేస్తానంటే మొత్తం కుటుంబం అన్ని వదులుకొని వచ్చేసాను కూడా. అలాగే ఈ రోజున చెప్తున్నాను, చాలా మందికి ఇంతమంది యువత ఉన్నారు, నన్ను నమ్మొచ్చారు మీరు అందరూ. ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు, నన్ను నమ్మొచ్చారు అందరూ. నేను చచ్చిపోతానేమో కానీ మీ నమ్మకాన్ని అయితే ఓమించాను నేను. అలాగే ఇందాక నిడదవల్లో మాట్లాడుతూ నేను ఎప్పటిదాకా అంటే ముగింపు అని చెప్తున్నాను, మీలో నలుగురు శవాన్ని మోసే వరకు నేను జనసేన పార్టీని మోస్తాను, ప్రజా సమస్యల్ని మోస్తాను. అలాగే నా కోరిక, నేను చనిపోతే నా శవం మీద భారతీయ జెండాని కప్పండి, అదే నా కోరిక. నాకు నా సమాజం మీద, నా జెండా మీద అంత ఇష్టం. ఎందుకంటే భారతదేశం గొప్పతనం ఏంటంటే, భారతదేశం గొప్పతనాన్ని శేషేంద్ర గారు ఎలా చెప్తారంటే, సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తమడం మెరగదు, పర్వతం ఎవ్వడికి వంగి సలాం చేయదు. నేనింత కలిపి పిడికిడి మట్టే కావచ్చు, కానీ గళమెత్తితే, గొంతెత్తితే, కలమెత్తితే మన దేశపు జెండా కొనంత పొగరుందనేది గుంటూరు శేషేంద్ర గారు శర్మ గారు చెప్పిన మాటల్ని ఉటంకిస్తూ ఒక్కసారి మనకి జన్మనిచ్చిన తల్లికి, మనకి అండగా ఉన్న భారత మాత జైలు పలుకుతూ సెలవు తీసుకున్న సభను ముగిద్దాం. అలాగే